సార్ ఈ జర్నల్ ఎంట్రీస్ వల్ల ఏం యూజ్ ఉంది? ఇప్పుడు సాఫ్ట్వేర్ లో డైరెక్ట్ గా డేటా ఎంటర్ చేస్తాం కదా. ఈ ప్రశ్న చాలా మంది బీకామ్ స్టూడెంట్స్ కి ఉంది. ఇప్పుడు టాలీ, ఎస్ఏపీ, క్విక్ బుక్స్ లాంటివి చాలా బిజినెసెస్ యూజ్ చేస్తున్నాయి. ఆటోమేషన్ వచ్చేసింది, కానీ మాన్యువల్ గా అకౌంటింగ్ ఇంపార్టెన్స్ తగ్గిందా అనే ప్రశ్నకు ఆన్సర్ లేదు. అసలు బీకామ్ స్టూడెంట్స్ ఎందుకు జర్నల్ ఎంట్రీస్ నేర్చుకోవాలి? ఈ ప్రశ్నకు టాప్ 10 రీజన్స్ ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. మరి స్టార్ట్ చేద్దామా? ఒక ఎక్స్పీరియన్స్డ్ అకౌంటెంట్ కి ఈఆర్పీ సాఫ్ట్వేర్ ని ఆపరేట్ చేయడం కన్నా ఫినాన్షియల్ డెసిషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ ని కరెక్ట్ గా యూజ్ చేయడం, ఎర్రర్స్ ని ఐడెంటిఫై చేయడం, ఫ్రాడ్స్ డిటెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా మాన్యువల్ గా చేయాలి. ఆటోమేషన్ ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేయగలదు, కానీ ట్రాన్సాక్షన్ లాజిక్ ని అర్థమయ్యేలా చెప్పడం, అనలైజ్ చేయడం అకౌంటెంట్ మాత్రమే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ లో సేల్స్ ట్రాన్సాక్షన్ ఈఆర్పీ లో ఆటోమేటిక్ గా రికార్డ్ అయింది అనుకుందాం. అంటే సిస్టమ్ లో డైరెక్ట్ గా క్యాష్ అకౌంట్ డెటార్ సమ్ అమౌంట్ టు సేల్స్ అకౌంట్ అని పడుతుంది కదా. కానీ డిస్కౌంట్ అప్లై చేయాలా, జిఎస్టీ సెపరేట్ గా రికార్డ్ చేయాలా, ఏ ఇన్వాయిస్ కి మ్యాప్ ఇవ్వాలి, ఇలాంటి క్వశ్చన్స్ కి మాన్యువల్ గా అకౌంటెంట్ వెరిఫై చేయడం అతని రెస్పాన్సిబిలిటీ. జర్నల్ ఎంట్రీస్ అంటే జస్ట్ డెబిట్ క్రెడిట్ కాదు. జర్నల్ ఎంట్రీస్ లో బిజినెస్ యాక్టివిటీ, ఫినాన్షియల్ హెల్త్, లీగల్ కంప్లైంట్స్ ఉంటాయి. బిజినెస్ ఆపరేషన్స్ ని ఫండమెంటల్స్ నుంచి బిల్డప్ చేయాలంటే జర్నల్స్ అండర్స్టాండింగ్ కంపల్సరీ. ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ అకౌంటింగ్ సైకిల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అకౌంటింగ్ సైకిల్ అంటే సింపుల్ గా జర్నల్ ఎంట్రీస్ రాయడం నుంచి ఫైనల్ స్టేట్మెంట్స్ తయారు చేయడం వరకు ఉండే పీరియడ్ ని అకౌంటింగ్ సైకిల్ అని అంటాం. జర్నల్ ఎంట్రీస్ అనేవి బీకామ్ స్టూడెంట్స్ కి చాలా ఫండమెంటల్ టాపిక్ అన్నమాట. సో అది ఎందుకు నేర్చుకోవాలి? చాలా ఈఆర్పీస్ వస్తున్నప్పటికీ కూడా మనకి మాన్యువల్ గా ఎందుకు రూల్స్ తో సహా నేర్చుకోవాలి అనేది ఈ టాపిక్ లో నేర్చుకుందాం. ఫస్ట్ వన్, అకౌంటింగ్ ఫండమెంటల్స్ అర్థమవుతాయి. జస్ట్ జర్నల్ ఎంట్రీస్ అనేవి అకౌంటింగ్ లో ఫస్ట్ స్టెప్. బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉండడానికి ఇవి నేర్చుకోవాలి. ఇవి ప్రాపర్ గా రికార్డ్ చేయకపోతే దాని తర్వాత సైకిల్ అయిన లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఫైనల్ అకౌంట్స్ లో ఎర్రర్స్ పడతాయి. కాబట్టి జర్నల్ ఎంట్రీస్ అనేవి చాలా ప్రైమ్ స్టెప్ అన్నమాట. సెకండ్ వన్, ఈఆర్పీ సిస్టమ్స్ లో కూడా మాన్యువల్ గా జర్నల్ ఎంట్రీస్ చాలా ఇంపార్టెంట్. ఎస్ఏపీ, టాలీ, క్విక్ బుక్స్, ఈఆర్పీ సిస్టమ్స్ లో ఉన్న మాన్యువల్స్ అడ్జస్ట్మెంట్స్ చేయాలి అంటే జర్నల్ ఎంట్రీస్ నాలెడ్జ్ ఉండాలి. డిప్రిసియేషన్ అనేది మాన్యువల్ గా రికార్డ్ చేయాలి. అసలు డిప్రిసియేషన్ అంటే ఏంటి అంటే, ఒక అసెట్ కి ఎక్కువ యూస్ చేస్తూ ఉండడం వల్ల దాని క్వాలిటీలో వచ్చే మార్పుని డిప్రిసియేషన్ అని అంటాం. సో ఇది ఎంత పర్సెంటేజ్ ఉండాలి అనేది అకౌంటెంట్ డిసైడ్ చేస్తాడు. అండ్ థర్డ్, డెబిట్ క్రెడిట్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ అవుతుంది. ఈ జర్నల్ ఎంట్రీస్ అనేది గోల్డెన్ రూల్స్ ని బట్టి డిటర్మైన్ చేస్తాం. అంటే జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు ఈ గోల్డెన్ రూల్స్ యూస్ చేసి మనం చేస్తాం. అసలు గోల్డెన్ రూల్స్ అంటే ఏంటి? ఇవి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ పర్సన్స్ గురించి చెప్తుంది. రియల్ అకౌంట్ అసెట్స్ గురించి చెప్తుంది. నామినల్ అకౌంట్ ఇన్కమ్స్, గెయిన్స్, ఎక్స్పెన్సెస్, లాసెస్ గురించి చెప్తుంది. సో ఈ జర్నల్ ఎంట్రీస్ నేర్చుకోవాలి అంటే ఈ గోల్డెన్ రూల్స్ తప్పనిసరిగా యూస్ చేయాలి. ఫోర్త్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం ఈజీ అవుతుంది. మనం ముందే ఇంట్రొడక్షన్ లో మాట్లాడుకున్నాం. ఏంటి అకౌంటింగ్ సైకిల్ అంటే జర్నల్ ఎంట్రీస్ నుంచి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేయడం వరకు అని. ఈ జర్నల్ ఎంట్రీస్ అనేవి ప్రైమ్ రికార్డ్ అన్నమాట. ఏదైతే మనం ప్రైమ్ డేటా రికార్డ్ చేస్తామో దానిని బట్టే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేస్తాం. జర్నల్ ఎంట్రీస్ ప్రాపర్ గా రికార్డ్ చేయకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనేవి రాంగ్ అవుతాయి. కాబట్టి ఈ జర్నల్ ఎంట్రీస్ చాలా ఇంపార్టెంట్ గా నేర్చుకోవాలి. ఫిఫ్త్ రీజన్, ఆడిటింగ్ లో చాలా ఇంపార్టెంట్. అసలు ఆడిటింగ్ అంటే ఏంటి? మొత్తం రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు అందులో అకౌంటింగ్ రూల్స్ కి అకార్డింగ్ గా ఏం లేవు, రూల్స్ ని ఫాలో అయ్యారా లేదా, దానిలో ఏమి ఎర్రర్స్ ఉన్నాయి అనేవి ఫైండ్ చేయడాన్ని ఆడిటింగ్ అని అంటాం. సో ఇది చార్టెడ్ అకౌంటెంట్ చేస్తాడు. ఆడిట్ చేసేటప్పుడు జర్నల్ ఎంట్రీస్ ని వెరిఫై చేస్తారు. ఎందుకంటే ఇదే ప్రైమ్ డేటా కాబట్టి ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి, రిమైనింగ్ స్టేట్మెంట్స్ కూడా మిస్టేక్ అవుతాయి. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఏమైనా ఫ్రాడ్ చేశారా, కావాలని ఎంట్రీస్ ని రాంగ్ గా రాయడం, సత్యం కంప్యూటర్ కేసులో ఇదే కదా జరిగింది. యాక్చువల్ గా లేని దాన్ని చొప్పించడం, ఇలాంటివి ఏమైనా చేశారా అనేది ఈ జర్నల్ ఎంట్రీస్ లోనే బయటపడుతుంది. సిక్స్త్ రీజన్, బిజినెస్ అడ్జస్ట్మెంట్స్ అర్థమవుతాయి. బిజినెస్ లో అడ్జస్ట్మెంట్స్ లైక్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి అర్థమవుతాయి. ఏ అమౌంట్స్ మనకు రావాలి, ఏ అమౌంట్స్ మనం పే చేయాలి అనేవి ఈ జర్నల్ ఎంట్రీస్ నుంచే అర్థమవుతాయి అన్నమాట. సెవెంత్ రీజన్, ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. మనకెందుకు ట్యాక్స్ కి జర్నల్ ఎంట్రీస్ కి సంబంధం ఉందని అంటే, ఈ జర్నల్ ఎంట్రీస్ యూస్ చేసుకొని మనకి ఫైనల్ స్టేట్మెంట్స్ తయారు చేస్తారని తెలుసు కదా. ఫైనల్ స్టేట్మెంట్స్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఉన్న ప్రాఫిట్ ని బట్టి మనం ట్యాక్స్ పే చేయాలి. మనం ఇన్ ద సెన్స్ ఇక్కడ బిజినెస్ ట్యాక్స్ పే చేయాలి. సో దీనికోసం జర్నల్ ఎంట్రీస్ లో ఉన్న డేటా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఎయిత్, బ్యాంక్ రీకన్సిలేషన్ లో హెల్ప్ అవుతాయి.
బ్యాంక్ రికన్సిలియేషన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. మన డిపాజిట్స్ కానీ లేదా మనం చేసిన పేమెంట్స్ కానీ త్రూ బ్యాంక్ ఉంటే అవి బ్యాంక్ లో పోస్ట్ అయ్యాయా లేదా, మనం ఇక్కడ అకౌంట్స్ లో ఎలా పోస్ట్ చేసుకుంటామో అక్కడ బ్యాంక్ అకౌంట్ లో కూడా పోస్ట్ అయ్యాయా లేదా అని తెలుసుకొని వెరిఫై చేసుకోవడాన్ని బ్యాంక్ రికన్సిలియేషన్ అని అంటాం. సో మన బుక్స్ లో ఏదైనా మిస్టేక్ చేస్తే బ్యాంక్ స్టేట్మెంట్ వెరిఫై చేసామని అంటే ఆ మిస్టేక్స్ ని చెక్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. సో దీనిలో జర్నల్ ఎంట్రీస్ అనేవి కూడా చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ 9th వన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ జాబ్స్ లో అడ్వాంటేజ్. సిఏ, సిఎంఏ, సిఎస్, ఎస్ఎస్సి, బ్యాంక్, పిఓ ఎగ్జామ్స్ లో జర్నల్ ఎంట్రీస్ గురించి క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకోసం క్వశ్చన్స్ అడుగుతాడంటే అకౌంటింగ్ జాబ్ లో రాంగ్ జర్నల్ ఎంట్రీస్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ లాస్ట్ వన్, బిజినెస్ డెసిషన్ మేకింగ్ కి యూజ్ అవుతాయి. జర్నల్ ఎంట్రీస్ బట్టి ప్రాఫిట్ అండ్ లాస్, క్యాష్ ఫ్లో, ఎక్స్పెన్సెస్ అనాలిసిస్ చేయగలము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ 1 lakh తో రా మెటీరియల్ పర్చేస్ చేశాడు అనుకోండి, 1,50,000 సేల్స్ అయ్యింది. ఎంట్రీస్ ని బట్టి ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయడం ఈజీ అవుతుంది. ఇలా రా మెటీరియల్స్ 1 lakh అయితే సేల్స్ 1,50,000, సో ప్రాఫిట్ అంతా 50,000 అనమాట. సో కన్క్లూజన్ ఏంటంటే ఈఆర్పి సిస్టమ్స్ వస్తున్నప్పటికీ కూడా మాన్యువల్ అకౌంటింగ్ కి ఇంపార్టెన్స్ తగ్గట్లేదు. జర్నల్ ఎంట్రీస్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఆటోమేషన్ మిస్టేక్స్ ని కరెక్ట్ చేయడం, ఫినాన్షియల్ రిపోర్ట్స్ అనలైజ్ చేయడం ఈజీ అవుతుంది. కామర్స్ స్టూడెంట్స్ కి స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి అంటే జర్నల్ ఎంట్రీస్ స్ట్రాంగ్ గా ఉండాలి. చాలా మంది స్టూడెంట్స్ కి బీకామ్ అయిపోయిన తర్వాత పీజీ చేస్తున్నప్పటికీ కూడా ఈ జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలో తెలియదు, దాని రూల్స్ ఏంటో తెలియదు. సో స్టార్టింగ్ ఫౌండేషనే సరిగ్గా ఉంటే రిమైనింగ్ కామర్స్ గురించి, అకౌంటింగ్ గురించి డెప్త్ గా నేర్చుకునేటప్పుడు ఈ డెబిట్, క్రెడిట్ రూల్స్ అండ్ జర్నల్ ఎంట్రీస్ ఇవి చాలా యూజ్ అవుతాయి. దీనిలో ఈ నా కాన్సెప్ట్ తో మీరు అగ్రీ అయితే కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అవి కూడా మీ డౌట్స్ ని కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇలాంటి కామర్స్ కాంటెంట్ మీరు ఇంకా నేర్చుకోవాలి కావాలి అనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వి మెట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో with a new content. Bye.